దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు, దయనిచ్చాడు, మనల్ని ప్రేమించాడు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, యెహోవా దూత గిల్గా నుండి బయలుదేరి బోకీమునికి వచ్చినప్పుడు ఇలాగ సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించిన మీ పితరులు ప్రమాణం చేసిన దేశముకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధనని ఎన్నడూ మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములు విరగొట్టవలను ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటను ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టెదను. వారు మీ పక్కలకు శూలముగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురు అని చెప్పుచున్నాను. చూశారండి, ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పిన మాట మీరు విన్నారా? వినలేదు. అలా వినాలి అంటే మీరు దృఢ నిశ్చయం చేసుకోవాలి. వాళ్ళతో మీరు సహవాసం చెయ్యొద్దు అని చెప్తే, యెహోషువ మృతి నొందిన తరువాత జరిగిన విషయము న్యాయాధిపతులు స్పష్టంగా దేవుడు చెప్పిన దాన్ని చేయలేదు. ఆయన మాట మీరారు. వారు మీ పక్కలో బళ్ళంగా ఉంటారు, శూలంగా ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే, హామాను క్రూరుడు, తాను ఒక పోస్ట్ సంపాదించాడు రాజు దగ్గర ఒక మంత్రిగా. ఆ మంత్రి తను ఆధారం చేసుకుని ఏం చేశాడంటే యూదులందరినీ చంపాలని ఒక పన్నాగం పన్నాడు. అలా పన్నాగం పన్నప్పుడు మొర్దెకై ఒక మంచి పని చేసిన లెక్కలో తీసుకోలేదు. తాను లెగలేదని, ఆయన ఎవరో హామాను వస్తున్నప్పుడు లెగలేదని, ఇతని జాతిని అందరినీ చంపేయాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. అలాగే మీ పక్కలో బళ్ళెంలో సోలులా ఉంటారు వాళ్ళు, వారి యొక్క బలిపీఠను పడగొట్టండి అని చెప్తే అది చేయలేదు. సరే, దేవుడు ఏం చేశాడంటే, ప్రేమమయుడు కదండి, ఆ ప్రేమమయుడు మనల్ని ప్రేమించి, యాకోబు రాసిన పత్రిక చూసినట్లయితే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? యాకోబు రాసిన పత్రిక, మీలో యుద్ధములు పోరాటములు ఎలా కలుగుతున్నాయి అని అడుగుతున్నాడు. ఎలా కలుగుతున్నాయి మీలో యుద్ధములు పోరాటములు అని అడుగుతున్నప్పుడు, మీ అవయములు పోరాటం మీ భోగిచ్చుల వల్ల కదా, మీ భోగిచ్చువులు కదా, మీ భోగాల వల్లే కదా. హృదయ నిశ్చయత ఉందా? దేవుని దీవెన మీకుందా? దేవుణ్ణి సిరిని ఆరాధించాలని చూస్తున్నారు, దేవుణ్ణి సిరిని కూడా సేవించాలని చూస్తున్నారు అని అంటున్నాడు. మీలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? మీ భోగిచ్చుల వల్లే కదా. మీ భోగిచ్చులు కలుగుచున్నాయి కాబట్టి మీరు జయించలేకపోతున్నారు. మీరు అడిగింది దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. మీ ఒక హృదయము శుద్ధి చేసుకుని యేసు రక్తము సకల పాపం నుండి మిమ్మల్ని పవిత్రపరచును. కానీ మీ హృదయంలో ఒక ఆశ ఉండాలి, భారం ఉండాలి. ఆ భారం ఏంటంటే, దేవునితో ఐక్యత కలిగి ఏక మనసుతో ప్రార్థించేవారుగా ఉండాలి. ఏక మనసుతో ప్రార్థించేవారు ఉంటే కోటలన్నీ కూలిపోతాయి, ఎరికో గోడలు కూలిపోయేట్టు కూలిపోతాయి. అది ఎలాంటిదైనా సరే, కొండని చూసి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడిన కంటే లోపడుతుంది. మీకు లోబడాలి అంటే మీరు ఏక మనస్సు, ఏక హృదయము, ఏక మనస్సు కావాలని దేవుడు చూస్తున్నాడు. చూడండి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. అపవాదిని ఎదిరించలేదు. ఏకంత సిరిని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఒక పక్కన దేవుడు కావాలి, ఇంకో పక్కన సిరి కావాలి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకదు. నరహత్య చేయుదురు, మస్తరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు. ఇలా
మీ హృదయము ఎలాగా గాయపడిపోయింది అని దేవుడు అడుగుతున్నాడు. ఏక మనస్సుతో ఉండండి. నేను చెప్పినవన్నీ మీరు అసహించుకోమని అసహించుకున్నారా? ఆ దారిలో వస్తుండగా వాళ్ళతో స్నేహం కట్టారు, వాళ్ళతో కలిసిపోయారు, వాళ్ళకిలాగా జీవించారు, వాళ్ళు ఏం చేస్తుంటే అదే చేస్తున్నారు. వాళ్ళు ఎవరినైనా ఆరాధిస్తుంటే వాళ్ళని కూడా ఆరాధిస్తున్నారు. వాళ్ళు చెప్పింది మీరు మీ శరీర ఇచ్చలకి మీరు పాల్పడిపోయారని చెప్తున్నాడు. దీన్ని కీర్తన 15 అధ్యాయం చూసినట్లయితే చూడండి. వ్యభిచారిణారా, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకంతో స్నేహము చేయగోరువాడెవడో దేవునికి శత్రువు అగును. దేవునికి శత్రువుగా మీరు తయారయ్యారు. సిరిని కావాలంటున్నారు, దేవుడిని కావాలంటున్నారు. అయితే ఇది సరికాదని చూడండి. కీర్తన 15 అధ్యాయం తీసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అంటే ఏంటి? ఒక చుట్టాలింటికి వెళ్తే అతిథి. అలాగా ఏక మనస్సుతో మీరు మొరపెట్టినట్లయితే మీకు ఉన్న యుద్ధములు, పోరాటములు, భోగేచ్ఛముల చేత జరక్క మీరు అడిగింది దేవుడు ఇస్తాడు. మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీకు కావలసిన దేవుడు దయ, కనికరం ఇస్తాడు. సిరిని మీ వెనకాల వస్తుంది, కానీ దేవుణ్ణి ఒక్కటే ఆధారం చేసుకుని, మీకు పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు అని దేవుడికి తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఆ పనిని చేస్తాడు, స్కోర్ పెడతాడు. ఎలా ఉంది హృదయం అని. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువ వాటిల్లో నమ్మకంగా ఉంటాడు. సిరిని వెనకాల వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏక మనస్సుతో భారంతో ప్రార్థిస్తున్నప్పుడు, హృదయం నిండిపోయిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. అలా మీ హృదయం దేనితో నిండిపోయిందో, యథార్థత కావాలి, నీతి నిజాయితీలు కావాలి, హృదయపూర్వకంగా మీ హృదయంలోంచి మాటలు రావాలి. అప్పుడు మాత్రము దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అలా ప్రేమించినప్పుడు చూడండి, ఇంకా యథార్థత ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికత్తికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నింద మోపుడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రయాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇవన్నీ గుణాలు మనం చెక్ లిస్ట్ పెట్టుకున్నట్టుగా రాసి పెట్టుకో అవసరం లేదు. ఎప్పుడైతే ఏక మనస్సు భారము నీకు కలిగి ఉంటుందో అన్నీ కూడా దీనత్వంలోకి, చెక్ లిస్టులోకి అన్నీ వచ్చేస్తాయి. ఒకే ఒక ఆశ, ఒకే ఒక గోలు, ఒకే ఒక దర్శనం నీకు ఏంటంటే భారం. నా భారతదేశం ఇలా పాడైపోతుంది, నా భారతదేశం మీద శత్రువు ఇలా వచ్చేసాడే, ఏ రకంగా వచ్చాడు, ఏ రకంగా సెటిల్ అయ్యాడు, ఏ రకంగా అంచులుగా బలపడిపోతున్నాడు. ఏంటి దేవా నీకు స్తోత్రాలయ్యా, ఇలా చేసినందుకు స్తోత్రాలయ్యా, నీ చిత్తము తండ్రి అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క భారంతో నీ హృదయం దేవునితో హృదయంతో యోనాతాను హృదయం అంట దావీదు హృదయంతో కలిసిపోయిందండి. అలా హృదయం కలిసినప్పుడు దేవుడు మౌనంగా ఉండడండి. మీ భోగ్యేచ్ఛతులన్నీ కూడా చూస్తాడు, పరీక్ష చేస్తూనే ఉంటాడు. ఈ అపవాది మామూలు కాదు, వేస్తూ ఉంటాడు, బిస్కెట్లు వేస్తూ ఉంటాడు, చెకోడీలు వేస్తూ ఉంటాడు, రకరకాలు వేస్తాడు. పప్పులే ఉడుకో. ఎందుకంటే మన ఆశ, నీ ఆశ భంగము కానెరదు. దేవుడు నిన్ను పలుమార్లు పరీక్షించినప్పుడు
చూడండి, అందుకే ఈ మాట, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలుస్తారండి? నిలవరు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది మీరు చేయలేదు, నా మాట ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పి మీలో యుద్ధములు పోరాటములు జరుగుతున్నాయి, భోగైచ్ఛములు బట్టే కదా అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయా, ఏక మనసుతో ఏక హృదయంతో నీ సన్నిధిని ప్రేమించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచే కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్తోత్రాలయ్యా, కనికర సంపూర్ణుడా స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, జీవంగల తండ్రి మీకు స్తోత్రాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు, ఉన్నవాడా అనువాడా స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, ఏక మనస్సుతో ఏక హృదయంతో నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా, నిన్ను మహింపరుస్తుండగా, నీ స్వరూపంలోకి వచ్చి నీ కృపలో నీ భద్రపరిచి నాయనా నీ చిత్తం జరిగించేలాగా ఉండాలయ్యా. సిరిని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో దేవుడికి హృదయ భారంగా ఉన్నప్పుడు సిరి మన వెనకాల నడిచి వస్తున్నాను. ప్రభువా, యేసయ్యా, నీ కృపలో నీ ప్రేమలో నీ భద్రపరిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.